నమస్తే, నేను డాక్టర్ హరీష్ తినిటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద్ శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. అండ్ మనకి ఒక పని ఏదైనా అప్పచెప్పగానే, ఏదైనా టాస్క్ మన ముందుకు రాగానే, ఆర్ ఏదైనా కొంచెం స్ట్రెస్ మన లైఫ్లోకి రాగానే, మన మైండ్ తప్పించుకోవడం ఎలా, ఆర్ దీని నుంచి బయటపడడం ఎలా, ఆర్ రిలాక్స్ అయిపోతే బాగుంటుంది కదా, అమ్మో ఇంత స్ట్రెస్సా అనే దాంట్లోకి తీసుకెళ్తుంది. దిస్ ఈజ్ ఎ న్యాచురల్ మైండ్ అడాప్టేషన్. ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ, కంఫర్ట్ జోన్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, అందుకని ఈ రోజుల్లో మన మైండ్ని ఆ కంఫర్ట్ జోన్లో ట్రాప్ చేయడానికి ఎన్నో రకాల డిజిటల్ డిస్ట్రాక్షన్స్ వచ్చాయి. ఒకప్పుడు ఒక ఏజ్ రాగానే ఒక అమ్మాయి ప్రేమ, డిస్ట్రాక్ట్ అయిపోయాడు వాడు గోలు, వాడు చదువు అంతా మానేసి ఆ అమ్మాయి ఎటు తిరుగుతుంది, తాగేసిన కప్పులు పడేస్తే వేరుకొచ్చుకోవడాలు, లేకపోతే అట్లా సినిమాల్లో హీరోయిన్ని చూసి ఊహించుకోవడాలు, ఈ టైప్లో ఉండేది. ఇప్పుడు అట్లా అమ్మాయిని చూడాలి అనగానే ఒక కాల్ చేసేసి గంటలు మాట్లాడుకునే ఫ్రీ డేటా కూడా వస్తుంది. పాయింట్ ఈజ్, డిస్ట్రాక్షన్ని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి అడ్డు పెట్టేశారు. నా గోల్ మీద ఫోకస్ చేయలేక నా మైండ్ ఎటో పోతూ ఉంటుంది. ఒకటికి నా లైఫ్లో బాగా సంపాదించుకోవాలి అని గోల్ స్టార్ట్ అయ్యాక, అవన్నొద్దు, ఈజీగా ఇందులో బిట్కాయిన్లో పెడితే, లేకపోతే యాప్లో నీకు ఇట్లా కొట్టే కానీ డబ్బులు వస్తాయి బెట్టింగ్ యాప్స్లో అని పెట్టి డైరెక్ట్ డిస్ట్రాక్ట్ చేస్తారు. మన జీవితపు గోల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి చాలా ఉంటాయి. అందులో ఈ సోషల్ మీడియా అని, ఫోన్లని, ఫ్రెండ్స్ అని, లేకపోతే అనుకున్నది సాధించుకోకుండా ఉండడం కోసం యాంగ్జైటీ, వర్రీ, డిప్రెషన్, టెన్షన్, స్ట్రెస్, హైపర్ యాక్టివిటీ డిజార్డర్, ఏమేమో చెప్పచ్చు. మీ ఇష్టం, మీకున్న పేర్లని పెట్టచ్చు. ఏం చేస్తుందిరా బాబు మైండ్ అంటే, ఆ కొంచెం ఫోకస్ని పడకుండా నీ మైండ్ని ర్యాండమ్ చేసేస్తుంది. బికాస్ మైండ్ ఈజ్ ర్యాండమ్, అది ఎటన్నా పోతుంది. గంటలు కూర్చున్నా ఏం ప్రొడక్టివ్గా జరగలేదు. ఎంతసేపు ఫోన్లు తిప్పి రీల్సే చూసారనుకోండి, పోనీ 3 రోజులు కంటిన్యూస్గా రీల్ చూసారు, మీకు ఏమైనా వచ్చిందా? ఏం రాదు. మాకు వ్యూస్ వచ్చాయి అంతే. ఈ పాయింట్ ఎక్కించుకోవాలి. సో నాకు రాదు, వేస్ట్ ఆఫ్ టైం చెయ్యను, అలానే ఎంజాయ్ చేయకూడదని కాదు. సో అందుకని ఒక హాఫ్ అన్ అవర్ చూసాము, ఒక 2 hours చూసాము, 1 hour చూసాము, అంతే. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ లైఫ్లో మీ డిస్ట్రాక్షన్, మీ అనుకున్న గోల్, మీరు ఐఏఎస్ అవ్వాలనుకున్నారు, డాక్టర్ అవ్వాలనుకున్నారు, బిజినెస్, ఏదున్న గోల్కి డిస్ట్రాక్షన్ అడ్డు రాకుండా కాపాడుకుంటూ ఉండాలి. ఈ డిస్ట్రాక్షన్ ఎలా వస్తుంది? ఫోన్ రూపంలో రావచ్చు, అమ్మాయి రూపంలో రావచ్చు, ఇంకో ఆపోజిట్ జెండర్ వాడు రావచ్చు, లేకపోతే ఎవడో తాగుబోతూ రావచ్చు, మీకు సిగరెట్ లాంటి చోట, ఇట్లా ఏదో రకంగా డిస్ట్రాక్షన్ వస్తుంది. ఈ డిస్ట్రాక్షన్ని ఆపాలి అంటే ఫస్ట్ థింగ్, ఆ డిస్ట్రాక్షన్ ఎంజాయ్మెంట్ అని ఫీల్ అవ్వకూడదు. ఇది నేను CEOస్ కూడా చెప్తా. పెద్ద కంపెనీలు, నా దగ్గర గేమింగ్ కంపెనీస్, పెద్ద కంపెనీస్ వాళ్ళు నా దగ్గర సెమినార్స్ తీసుకుంటారు. వాళ్ళకి నేను చెప్పే మాట మీకు చెప్తున్నా, ఎప్పుడు కూడా బ్రేక్ని చాలా గొప్ప విషయంగా తీసుకోవద్దు. ఒక ఆయన CEO, ఒక కంపెనీకి, పెద్ద కంపెనీ, 100 crore టర్నోవర్ కంపెనీకి CEO మీటింగుల్లో ఇట్లా ఆయన సిగరెట్ తాగేసి వస్తాడు 5 నిమిషాలు. అర్జెంట్, నాకు స్ట్రెస్ ఉంది, చాలా స్ట్రెస్ ఉంది, టార్గెట్ మీట్ అవ్వాలి, ఏదో CEOనో సమ్ మేనేజర్ ఆ టైప్, అర్జెంట్గా వెళ్ళి సిగరెట్ తాగేసి వస్తాడు స్ట్రెస్ తగ్గించుకోవడానికి. అబ్బా, ఆ బ్రేక్ లేకపోతే నా మైండ్ పనిచేయదు సార్ అని. సో పాయింట్ ఈజ్, నిజంగా కూడా నీకు ఆ బ్రేక్ ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్గా మారిందో, ఈ ఆఫీస్లో కూర్చున్నదంతా నీకు స్ట్రెస్గానే మారుతుంది. ఓకే, అందుకే ఫోకస్ ఎప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అయిపోయింది పుస్తకాలు పడే, మంచిగా టీవీ చూడు అనగానే ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. దట్స్ ద ఏరియా వెర్ యూ షుడ్ ఫైట్. నాకు టీవీ కూడా అంతే, నా చదువు అంతే, ఈక్వల్. నాకు ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, అది ఎంటర్టైన్మెంట్ కాదు. దానివల్ల ఏమీ రావట్లేదు, దీనివల్ల అట్లీస్ట్ నాకు కెరియర్ ఫామ్ అవుతుంది, నా లైఫ్ ఫామ్ అవుతుంది, నా తిండి నేను సంపాదించుకుంటా, నాకు కావాల్సినవన్నీ చూడడానికి కావాల్సిన డబ్బులు వస్తాయి అనేది ఒకటి పెట్టుకోండి. సో ఫస్ట్ థింగ్, డిస్ట్రాక్షన్ని ఎంజాయ్మెంట్గా చూడొద్దు. ఈ 5 రోజులు పనిచేస్తే సాటర్డే సండే ఎంజాయ్ చేస్తాము, వీకెండ్ అని వచ్చిందంటే మీరు దొరికిపోయినట్టే. ఎందుకంటే ఈ 5 రోజులు నరకం. ఆ లాంగ్ వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని బతకాలి. సో అందుకని మీ వర్క్ ఎంజాయ్ చేయండి, డిస్ట్రాక్షన్ ఎంజాయ్ చేయండి, సినిమా ఎంజాయ్ చేయండి, చదువు ఎంజాయ్ చేయండి, అన్నీ ఎంజాయ్ చేయండి. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్.
ఓకే. తర్వాత డిస్ట్రాక్షన్ని మీరు బీట్ చేయాలి అనుకుంటే మీ యొక్క బాస్ మీరే అవ్వాలి. నా బాస్ తిడతాడేమో అని పనిచేయద్దు, అమ్మో టైం లైన్ అయిపోతుందేమో అని పనిచేయద్దు, అమ్మో నేను వెళ్ళకపోతే ప్రమోషన్ రాదేమో అని పనిచేయద్దు. మీకు మీరుగా నేను పని చెయ్యాలి, దట్ ఈస్ మై కోర్, దట్ ఈస్ మై ఇంటర్నల్ స్ట్రెంగ్త్, నేను అలా పని చేస్తాను అని ముందుకెళ్ళండి. మీ బాస్ మీరే, మిమ్మల్ని ఎవ్వడు అడగడు ప్రశ్న, వాడెవడో అడుగుతాడని, ఫింగర్ అయిపోతే బయోమెట్రిక్ అయిపోతే నాకు డబ్బులు రావని ఈ టైప్లో పరుగులు తీయకండి. మీరు స్వతహాగా టైంకి వెళ్ళడం ధర్మం రా, నేను ఉద్యోగం చేస్తున్నానంటే వాడు నాకు జీతం ఇస్తున్నానంటే టైంకి వెళ్ళాలి, దట్స్ మై రైట్, దట్ మై రెస్పాన్సిబిలిటీ, నేను పోవాల్సిందే ధర్మం అని పోవాలి. ఎవరికైనా మాట ఇచ్చానంటే నిలబెట్టుకుంటా, ధర్మం, అంతే. అట్లాగా ఎప్పుడైతే నీ డిస్ట్రాక్షన్ని డిసిప్లిన్తో ముడిపెడతావో నీ లైఫ్ బ్యూటిఫుల్గా మారుతుంది. ఇది నేను చెప్పింది బాగా ఆలోచించి బికమ్ యువర్ ఓన్ బాస్. నిన్ను ఎవ్వడూ ప్రశ్న అడగడు, వాడెవడికో ఆన్సర్ చెప్పడానికి కాదు, మా నాన్న తిడతాడేమో అని చదవడం కాదు, నీకు నువ్వు బెటర్ అవ్వడానికి చదువుకోవాలి, నీకు నువ్వు బెటర్ అవ్వడానికి ఆ ఉద్యోగం ప్లాన్ చేయాలి, నీకు నువ్వు బెటర్ అవ్వడానికి నీ కంపెనీ గురించి, నీ చిన్న బిజినెస్ ఏదైనా ఉంటుంది, శారీ బిజినెస్ లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకున్నారనుకోండి, దాన్ని ఎలా బెటర్ చేయొచ్చు అని మీకు మీరు పెన్ను పేపర్ పెట్టి రాయాలి 10 సార్లు. మీకు ఆన్సర్ దొరుకుతుంది, భలే మజా వస్తుంది. మీ బిజినెస్ని మీరే డెవలప్ చేసుకోవడం కిక్ ఇస్తుంది చాలా. బికమ్ యువర్ ఓన్ బాస్. నేను ఎవడో వచ్చి అడగాలని, నాకు మా ఆయన ఎంకరేజ్ చేయట్లేదండి, మా ఆవిడ నాకు సపోర్ట్ చేయట్లేదండి, వద్దే వద్దు. బికమ్ యువర్ ఓన్ బాస్. అప్పుడు డిస్ట్రాక్షన్స్ అన్నీ మాయమైపోతాయి. అప్పుడు మా ఆయన సపోర్ట్ చేస్తుంటే, అక్కడ డబ్బులు వచ్చుంటే, మా నాన్నే కనుక ఆ ల్యాండ్ అమ్మకపోయి ఉంటే, ఈ టైంలో ఏమేమో డిస్ట్రాక్షన్స్ పక్కకు జరిగిపోతాయి. ఇది నిజంగా నా నోటి ద్వారా వస్తుంది, మీ చెవులకి రీచ్ అవుతుందంటే ఖచ్చితంగా మీలో మార్పు రావాల్సిందే. ఓకే. దీంతోపాటు ఏ డిస్ట్రాక్షన్ వచ్చినా రాసుకోండి పేపర్ మీద. నాకు ఇప్పుడు అర్జెంటుగా టీవీ చూడాలని ఉంది అనిపించింది అనుకోండి, టీవీ చూడాలి ఎందుకు, ఏమొస్తుంది, రాయండి 4 సార్లు. ఒక 4 సార్లు ఎక్సర్సైజ్ లాగా బలవంతంగా రైట్ ఇట్ డౌన్. ఆ డిస్ట్రాక్షన్ ఎంత సెన్స్లెస్ చిల్లర విషయమో మీకే అర్థమవుతుంది. ఎందుకు చేస్తున్నారా, నేను టీవీ ఎందుకు చూస్తున్నాను రా అనవసరంగా, వాడెవడో ఇంటర్వ్యూ చూస్తే నేనెందుకు ఆనందపడాలరా, నేను ఇంటర్వ్యూ ఇచ్చే పొజిషన్కి వెళ్ళాలి కానీ అనే స్టేజ్కి మీరు మారాలి. దట్స్ ద ఫ్యాంటాస్టిక్ కిక్ అది అసలు లైఫ్లో. అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. దీని తర్వాత వచ్చేసి ఎంత చిన్నగా అయితే అంత బెటర్. మీ గోల్ పెద్దగా పెట్టుకుంటే అది కనిపించక మీకు ఎప్పుడు వీక్నెస్ అనిపిస్తుంది. ఎప్పుడు గోల్ని చిన్నది చేయాలి. చిన్న గోల్, స్మాల్, మేక్ ఇట్ స్మాలెస్ట్ పాసిబుల్. మీకు పెద్ద ఇల్లు కట్టాలన్నా చిన్న పేపర్ మీద వేస్తారు ముందు. ఓకే. అలాగా మీ ప్లాన్ని, మీ గోల్ని చిన్న 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 ముక్కలుగా తయారు చేయండి. ఈరోజు ఈ ముక్క, ఈరోజు ఈ ముక్క మొత్తం తినేసేయాలి బస్. అట్లాగా ఇంత ప్లేట్లో ఇంత అన్నం పెట్టుకున్నా ఒక్కొక్క ముద్దగానే తినేటట్టు, ఎంత పెద్ద ప్రాజెక్ట్ మీరు అనుకున్నా, ఎంత పెద్ద సక్సెస్ అనుకున్నా, ఎంత గోల్ పెద్దదైనా అనుకున్నా, మీ పిల్లలు చదవట్లేదు, వాడు ఏంటో డిస్ట్రాక్ట్ అయిపోతాడండి, ఎప్పుడూ ఫోకస్ పెట్టాడండి, చదువు అంటే పారిపోతాడు, చిన్న చిన్న బిట్లు చేయండి. ఈరోజు ఈ 3 లైన్లు చదువు, 8 లైన్లు చదువు, ఒక హాఫ్ పేజ్ చదువు, చదివింది చెప్పు, పదే చెప్పు, అక్కడికి వెళ్తే చెప్పు, ఇక్కడికి వెళ్తే చెప్పు, 10 సార్లు చెప్పు. నెక్స్ట్ డేకి ఆన్సర్ చెప్పాక అరే బాగా చెప్పాను అని వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది. 3 లైన్లు, 8, 15 అట్లా పెంచుకుంటూ పోండి. చిన్న చిన్నవి కనిపిస్తూ చిన్న బిట్స్ చేయండి. చిన్న బిట్, యాజ్ మినిమల్ గోల్ యాజ్ పాసిబుల్. ద స్మాలర్ ద బెటర్. ఎంత చిన్నదైతే అంత బెటర్. ఓకే. ఇచ్చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఫీట్ ఎప్పుడు ఫైర్ కింద ఉండాలి అంటారు. ఫీట్ టు ఫైర్ అంటారు. కాళ్ళ కింద కాలుతున్న బండ ఉందనుకోండి, ఎండాకాలం ఉంటుంది చూసారా, ఎక్కడైనా చెప్పులు వదిలేసి వెళ్తుంటే అబ్బాబ్బా కాలుతుందని ఫాస్ట్గా వెళ్ళిపోతాం. మామూలుగా కూడా నడిచిపోవచ్చు, కానీ ఎండ కాలుతున్నప్పుడు ఫాస్ట్గా వెళ్తాం కదా. అలాగా ఎప్పుడు ఏదో ఒక టాస్క్ రెడీ పెట్టుకోవాలి. అందుకే మనకి పెద్ద పెద్ద కంపెనీల్లో టార్గెట్స్, డెడ్ లైన్స్ అట్లాంటివి ఇస్తారు. నిజంగా చెప్తున్నాను, మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే డెడ్ లైన్ పెట్టుకోండి. ఒక డేట్ అడ్డు పెట్టండి. ఈ నెల 25వ తారీఖు వరకు ఇచ్చేస్తాను, నెక్స్ట్ నెల 10 వరకు ఇచ్చేస్తాను, 15 వరకు అది చేస్తానని డెడ్ లైన్స్ రాసుకోండి. మీకు ఎప్పుడైతే డెడ్ లైన్ ఉంటుందో డిస్ట్రాక్షన్స్ తగ్గిపోతాయి. ఆ డెడ్ లైన్కి మీరు ఒట్టు పెట్టుకోండి, ఒట్టేసేసుకోండి, దేవుడి మీద ఒట్టు, నేను ఇది ఫినిష్ చేయకపోతే తినను అని. అలా మిమ్మల్ని మీరు 4 సార్లు సెట్ చేయని దారి డైరెక్ట్ దారిలో పడిపోతారు.
ఇది చెయ్యండి. ఎవరైనా డిస్ట్రాక్ట్ అవ్వకపోతే చెయ్యండి. కొన్ని రోజులు మన మీద మనం గట్టిగా ఉన్నా తర్వాత మనం ఎంత బ్యూటిఫుల్ లైఫ్ బ్రతికామో తెలుస్తుంది. ఆర్మీలో నేను చదువుతున్న రోజులు ఏదైనా ఎక్సర్సైజ్ కానీ గేమ్ కానీ ఏదైనా ఉంటే అయ్యో పాపం దెబ్బ తగిలిందా నాయన, జ్వరం వచ్చిందా పడుకో అని ఎవరు అనరు. సో గో అంటే గో అంతే, వెళ్ళిపోవాలి, యుద్ధంకి వెళ్ళాలి అంటే వెళ్ళాల్సిందే. అట్లా చిన్న గోల్స్ అండ్ ఫీట్ టు ఫైర్ చేయండి. కాళ్ళ కింద మంటలు ఉండేటట్టు టార్గెట్ పెట్టుకోవాలి, టకటక పరిగెడుతూ ఉండాలి. అది స్ట్రెస్గా ఫీల్ అవ్వద్దు. అరే అచీవ్ చేయాలి అన్నట్టు ఉండాలి. అది చాలా బాగుంటుంది. తర్వాత అసలు విన్నింగ్ ప్లెజర్ అనేది మీరు చూస్తే, గెలుపు యొక్క ఒక రుచి చూస్తే చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ మీ కళ్ళ ముందు కనిపించవు. ఎవరో అమ్మాయి ఎంటబడుతూ లేకపోతే ఆ కూల్ డ్రింకులు తాగాలని, ఈ ఊరికి ఏ పని లేకుండా వెళ్ళి క్రికెట్ ఆడుకోవాలని, అవి మీకు డిస్ట్రాక్ట్ అవ్వవు. మీ గోల్ ఒకటి ఉందంటే కళ్ళ ముందు, అది గెలుపు అనే ఒక రుచి చూస్తే అసలు అది ఇచ్చే కిక్కు ఈ ప్రపంచంలో ఏది ఇవ్వదు. ఓకే, దానికోసం ఆ విల్లింగ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ప్లెజర్ మీకు ఉండి తీరాలి. ఓకే, దాంతోపాటు లాస్ట్కి ఒక మాట చెప్తాను. మనం ఎంత వర్క్ పెట్టుకుంటే అంత ఎక్స్పాండ్ అవుతుంది టైంకి. సపోజ్ మీరు ఏదైనా పని 22 గంటల్లో చేయగలరు అనుకోండి, అండ్ మీకు 20 hours టైం ఉందనుకోండి, మీరు గమనించి చూడండి, ఈ 2 గంటల పని 20 hours తగ్గట్టుగా ఎక్స్పాండ్ అయిపోతుంది, అలా పెరుగుతుంది. అరే నేను 2 hours చేసే పని ఎందుకు 20 గంటలు చేశాను అని మనకి ఆశ్చర్యం వేస్తుంది. బికాజ్ వర్క్ ఎక్స్పాండ్స్ టు ద టైం అంటారు. అందుకే టైం లిమిట్ దగ్గరికి పెట్టుకోవాలి. 2 hours పని అంటే 2 hours. నాకు 20 hours ఉన్నాయి కదా అని చెప్పి 2 hours 20 hours చెయ్యను, గుంజను. రేపు ఎగ్జామ్ ఉంది అంటే రేపు కదా, రేపు చూద్దాం, ఫస్ట్ ఎంజాయ్ చేద్దాం అనే లాజిక్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. 2 గంటల పని 2 గంటల్లో ఖతం చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నేను చెప్పింది ఆలోచించండి. టైంని ష్రింక్ చేసి టాస్క్ని పెద్ద టాస్క్ పెట్టుకుని ఆ పెద్ద టాస్క్ని చిన్న ముక్కలు చేసి టక దాటుకుంటూ వెళితే కొంచెం ముందుకు వెళ్ళాక మీకు మజా వస్తుంది గేమ్. అరే ఇది భలే ఉందే అనిపిస్తుంది. ఓకే, అందుకని రిహార్స్ ఇట్. నేను చెప్పింది ఆలోచించండి. టైం మీకు 2 గంటల పనిని 20 నిమిషాలకి కుదించండి. ఎక్కువ అవ్వదు కానీ ఎంతో కొంత అయిపోతుంది. అందుకే ఎక్కువ 95 ఎప్పుడు మనకి 75 వచ్చేవాడు 95 టాస్క్ పెట్టుకున్నాడు అనుకోండి, 80 వచ్చినా బాగానే ఇంప్రూవ్ అయ్యానే అని అనిపిస్తుంది. ఓకే, సో ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. టాస్క్ పెద్దది పెట్టండి, చిన్న టాస్కులు, చిన్న గోల్స్, చిన్న కలలు కనకండి, పెద్దది పెట్టుకోండి, చెయ్యండి. అప్ అవుతుంది, మహా అయితే కష్టం వస్తుంది, మహా అయితే నలుగురితో తిట్లు తింటాము, అంతకు మించి జీవితానికి ఏమీగా. సో నేను చెప్పింది ఆలోచించి మీ లైఫ్ని మీరు మీ చేతిలోకి తీసుకుని ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా బీట్ ఇట్, రిమూవ్ ఇట్, హిట్ ఇట్ అండ్ పుష్ ఇట్ అవే చేయండి. మీకు లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. అండ్ నేను చెప్పే మీకు వీడియోలు నచ్చితే అండ్ మీకు నిజంగా దాన్ని అప్లై చేస్తూ బెనిఫిట్ అయిపిస్తే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. మీరు నిజంగా కూడా నా వీడియోలు చాలా చూసి నేను ఫస్ట్ నుంచి నేను డాక్టర్ హరీష్ తెనేటి మొదలెట్టి నుంచి మొత్తం విని చూస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను మీతో. మన సూర్య సాధన క్లాసెస్ కానీ ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తుంటే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఎంత తక్కువలో అవ్వగలిగితే అంత తక్కువలో చేస్తున్నాను, సో దట్ అందరికీ ఉపయోగపడాలని. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ ఓపికగా వింటున్నందుకు.